హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వీడియోలో దీన్ని గబ్బిలం అని అంటున్నారు. ఇది మనకి డేలో కనపడదు, ఇది కనపడేదల్లా నైట్ టైం మాత్రమే కనపడద్ది. ఇంకోటి విషయం ఏంటంటే, అది నైట్ టైం చెట్టు మీద వాలినప్పుడు ఎలా పోతుందో ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా పోతుంటుంది. అలా నడుస్తూ పోతుంటుంది చెట్టు మీద, కాళ్ళతో చేతులతో పట్టుకొని నడుస్తుంటుంది. దీన్ని పట్టుకొని ఒక మంకీ లాగా అయితే పోతుంది చూడండి. మరొక విషయం ఏంటంటే, ఇది కరసద్దా పొడస్తుంది అని అనుకుంటారేమో. ఇదే కరసద్ది, ఒక కుక్క పిల్లలాగా అయితే కరసద్ది. ఎట్లా కరస్తుంది అంటే గట్టిగానే కరసద్ది. కరిస్తే బ్లడ్ అయితే వచ్చేస్తుంది. అది ఉండడం అంత స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి దాన్ని మనం పట్టుకోలేము. అందుకని మీకు దూరం నుంచి అయితే వీడియో చూపిస్తున్నా. చూడండి ఎలా చూస్తుందో. అది చూసే చూపులకి నాకు భయం వేసి కొంచెం దగ్గర పోవడం, భయం వేయడం వల్ల నేను దూరం జరిగి కొంచెం వీడియో చేస్తున్నా. ఈ గబ్బిలాలు అప్పటికి చాలా పెద్దవి ఉంటాయి. మీకు చిన్నది సైజులో ఉంది ఇది. దీని మించి ఇంకా కొంచెం పెద్దది ఉంటుంది. 1 కిలో పడుతుంది అది వెయిట్. అంత పెద్ద అయితే ఉంటాయి. మరో విషయం, భయంకరమైన విషయం ఏంటంటే, వీటిని పట్టాలంటే వీటిని పట్టే చోటు చాలా డేంజరస్ ప్లేస్గా ఉంటుంది. చాలా మంది అంటున్నారు ఇవి ఉండే చోట దెయ్యాలు కూడా ఉంటాయని. అన్నమాట అయితే అది నిజమా అబద్ధమా అది మీకే తెలుసు. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది కూడా నమ్ముతారు ఈ ఉండే చోట కొన్ని దుష్ట శక్తులు ఉంటాయని. అందుకే కొంతమంది ఎవ్వరు వీటి జోలికైతే పోరు. సామాన్యంగా డేలంతా నిద్రపోయి నైట్ అంతా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాయి. ఇవి తినేది ఎక్కువ పండ్లే తింటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్ని ముందుకైతే నెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ విదరా స్మార్ట్. నెక్స్ట్ వీడియోకి అర్థం అంతవరకు ఒక చిన్న బ్రేక్.